ప్రశ్న రావణ్ దైవదూషణ, దేశదూషణ, దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని సమర్థించడం, నక్సలైట్లను సమర్థించడం ఇదంతా ఒక ఎత్తు. అతను హెడ్మా ఉపన్యాసాలు తను వినడం కాకుండా మిగతా వాళ్ళకి వినిపించాడు. ఇదంతా రేపు కోర్టులో తేలుతుంది. ప్రాథమికంగా అయితే అతని మీద పెట్టింది యూఏపీఏ కేసు. అక్కడ మిగతాదంతా పక్కన పెడితే రాముడి గురించి, రామాయణం గురించి, సీతమ్మ గురించి దరిద్రంగా చెప్పుకొచ్చినటువంటి వాడు, హిందువులు బంగ్లాదేశ్ నుండి వలస వచ్చారని చెప్పుకొచ్చినటువంటి వాడు, అలాగే కృష్ణుడి గురించి కారు కోతలు కూసినటువంటి వాడు, ఇదంతా కళ్ళ ఎదురుగుండా కనబడుతున్నా నేను దేశభక్తుని కాదు, నాకు భక్తి లేదు అని చెప్పినటువంటి వాడు. అలాంటి వాడిని ఇప్పుడు తాజాగా నెత్తిన పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఒకప్పుడు ధర్మస్థలాలో ఇట్లాంటి తప్పుడు ప్రచారమే చేసి చివరికి అక్కడ హిందుత్వం మీదన, హిందూ ఆలయం మీదన ద్వేషం సృష్టించి ఆ పైన అది రాంగ్ అని కాంగ్రెస్ ప్రభుత్వమే తేల్చిన తర్వాత నాకేం సంబంధం లేదంటూ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంతో తనకున్న రేపోతూ తప్పించుకు తిరిగినవాడు. ఇక్కడ ప్రతిసారి ఒకటి పవన్ కళ్యాణ్ మీద ద్వేషం, దూషణ పెరిగిపోతున్నటువంటి వాడు, పెంచుకుంటున్నటువంటి వాడు. తాజాగా చేసుకొచ్చినటువంటి వ్యవహారమే రావణ్ణి సమర్థిస్తూ కంటిన్యూగా పోస్టులు పెడుతున్నటువంటి వేళ విష్ణువర్ధన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ సభ్యుడు, కదిరి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ప్రకాష్ రాజ్ అరెస్ట్ చేయాలని. సాధారణంగా మరి కేసు కడతారా లేదా చూడాలి.